భాష సమస్య కూడా విమాన ప్రమాదాలకు కారణమవుతుందా? వివిధ రాష్ట్రాలే కాకుండా వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా పైలట్లుగా పనిచేస్తారు. మాట్లాడే భాష ఇంగ్లీష్ అయినప్పటికీ ఉచ్చారణ, యాక్సెంట్ ప్రత్యేకంగా ఉంటుంది. వారి కమ్యూనికేషన్ ఏటీసీలో ఉన్న వాళ్లకు అర్థం కాకపోవడం, ఏటీసీ నుంచి ఇచ్చే గైడెన్స్, పైలట్లకు భాష ఉచ్చారణ వల్ల అర్థం కాకపోవడం వల్ల కూడా విమాన ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయంటున్నారు. సరే, ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు కమ్యూనికేషన్లో వేరు వేరు ప్రాంతాల నుంచి వస్తారు. ఈవెన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా వస్తున్నప్పుడు వాళ్ళ యాక్సెంట్లో వాళ్ళు మాట్లాడే అదిలో చాలా తేడా. ఈవెన్ మన దగ్గర కూడా భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఇంగ్లీషే డిఫరెంట్ యాక్సెంట్స్ ఉంటాయి. అది అర్థం కావడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. అట్లాంటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఏమన్నా? నేను గుర్తులేదు, ఇంతకుముందు చెప్పినప్పుడు ఒక పాయింట్లో ఏం చెప్పానంటే రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల ఇన్సిడెంట్స్ జరుగుతాయని చెప్పాను. అందులో ఇది కూడా ఒక పాయింట్, కమ్యూనికేషన్ కూడా. సో దీనికోసం అని చెప్పేసి ట్రైనింగ్ టైంలోనే పైలట్స్కి, ఏటీసీఓస్కి కూడా ఇంటెన్సివ్ ఇంగ్లీష్ ట్రైనింగ్ కూడా ఉంటుంది మళ్ళీ. అంటే మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ మళ్ళీ మీకు ఇంగ్లీష్లో టెస్టింగ్ ఉంటుంది. ఆ ఇంగ్లీష్ టెస్టింగ్ రేట్ ఆఫ్ 1 to 6లో ఒకవేళ మీకు 4 or 5 or 6 వస్తే మీరు ఎలిజిబుల్ అవుతారు. అది కాకుండా మీరు టెక్నికల్గా ఎంత ఎక్స్పర్ట్ అయినా కానీ మీకు ఆ ఫ్లయింగ్ ఆర్ కంట్రోలింగ్ రేటింగ్స్ ఆర్ లైసెన్స్ ఇవ్వరు అనమాట. మీకు 1, 2, 3 వచ్చాయనుకోండి, లోయర్ గ్రేడ్ వచ్చిందనుకోండి, మీకు ఆ లైసెన్స్ ఇవ్వరు. సో ఆ ట్రైనింగ్లో ఏమవుతుందంటే మిమ్మల్ని ఇండియన్ ఇంగ్లీష్ యాక్సెంట్స్ అండ్ డయలెక్ట్స్తోనూ అలాగే వేరే ఫారిన్ కంట్రీస్ యాక్సెంట్స్తోనూ కొద్దిగా ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ రెండు ఉంటాయి అన్నమాట. ఓకే. ఆ తర్వాత వాళ్ళు స్టేషన్కి పోయిన తర్వాత కూడా వెంటనే వాళ్ళని జాబ్లో పెట్టరు. వాళ్ళకి మళ్ళీ అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఇనిషియల్ ట్రైనింగ్, బేసిక్ ట్రైనింగ్ కాకుండా స్టేషన్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది. మళ్ళీ మీరు బాంబేకి వెళ్ళండి, విజయవాడకి వెళ్ళండి, డజంట్ మ్యాటర్, అంటే పెద్ద ఎయిర్పోర్ట్ అయినా సరే, చిన్న ఎయిర్పోర్ట్ అయినా సరే, అక్కడ మీకు మళ్ళీ లోకల్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ కూడా కన్సిడరబుల్ టైం ఉంటుంది. అంటే కంట్రోలర్ ఖచ్చితంగా అక్కడ ఉన్న సినారియోకి, టోపోగ్రఫీకి, స్ట్రక్చర్, ఎయిర్ రూట్ స్ట్రక్చర్కి, అన్నిటికీ అలవాటు పడేట్లుగా ఇస్తారు. ఆ తర్వాతనే అతని యొక్క యాక్చువల్ లైసెన్స్ వస్తుంది అతనికి టు కంట్రోల్. అండ్ సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు పైలట్స్ ఆల్సో. వాళ్ళు కూడా అన్ని విధాల టెస్ట్లు అన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే వాళ్ళకి ప్రాపర్ లైసెన్సింగ్ వస్తుంది.